గారు మీతో ప్రారంభిస్తాను. అన్నీ చెప్పేశాను ఓపెనింగ్ రిమార్క్స్లో, మీ కామెంట్స్ ప్లీజ్. ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ జైలు బయట ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు చూస్తే 2 days బ్యాక్ ఒక వార్త ఏదో గుర్తొచ్చింది. సింగపూర్ లో అపోజిషన్ లీడర్ ఇలాగే 2 అబద్ధాలు చెప్పాడట. అతని పేరు ప్రీతం సింగ్ ఏదో. సింగపూర్ లో అపోజిషన్ లీడరు 2 అబద్ధాలు చెబితే ఒక్కో అబద్ధానికి అక్కడ కోర్టు $7,000 ఫైన్ వేసింది. అంటే 2 అబద్ధాలకి $14,000 ఫైన్ పడింది అక్కడ సింగపూర్ కోర్టులో. నిన్న జగన్మోహన్ రెడ్డి 18 అబద్ధాలు చెప్పాడు. అబద్ధానికి $7,000 లెక్క చూస్తే $126,000 ఫైన్ వేయాలి నిన్న ఒక్క రోజుకి. జగన్మోహన్ రెడ్డి ఈ 10 ఏళ్లలో చెప్పిన అబద్ధాలకు ఫైన్ వేయటం కనుక బిగించేస్తే ఇంకా ఆయన తండ్రి హయాంలో సంపాదించారు అన్న ఆరోపణలు 1,00,000 కోట్లు చాలు. ఈయన ముఖ్యమంత్రిగా 5 లక్షల కోట్లు సంపాదించాడని మన వాళ్ళ విమర్శలు అవి కూడా చాలు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి నిన్న ఇచ్చిన కితాబు వంశీని ఉద్దేశించి వంశీ ఏ తప్పు చేయలేదంటాడు. అంటే కిడ్నాప్ చేయటం జగన్ దృష్టిలో తప్పు కాదు, పార్టీ కార్యాలయాలు తగలబెట్టడం జగన్ దృష్టిలో తప్పు కాదు, ఈవీఎం నేలకేసి కొట్టడం తప్పు కాదు, మాస్క్ అడిగిన వైద్యుడిని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టి లాఠీలతో కొట్టడం తప్పు కాదు. జై జగన్ అన్నందుకు మరి అతని గొంతు కోయటం, ఒక బీసీ నాయకుడు గొంతు కోయటం తప్పు కాదు. ఇతను దృష్టిలో తప్పులేంటి మరి? పరవస్తు చెన్నై సూర్య ఎవరమ్మా నీతి చంద్రిక అని రాస్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి దుర్నీతి చంద్రిక. ఇది ఏమనాలా? ఇతను రాస్తున్నటువంటి దీన్ని ఏమనాలా? హత్యలు తప్పు కాదు, కిడ్నాపులు తప్పు కాదు, కాలబెట్టడాలు తప్పు కాదు, ఇళ్ల ధ్వంసం కబ్జాలు తప్పు కాదు, ఏది తప్పు మరి ఒప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళి నెల్లూరు జైల్లో పరామర్శలో అతన్ని ఇరికిచ్చాడు. ఇప్పుడు ఈ వంశీ పరామర్శ సందర్భంగా సరిగ్గా మాట్లాడతాడా అంటే అది అంతే. ప్రజాస్వామ్యం గురించి ఒక మాజీ సీఎం అయ్యుండి అంత బరితెగింపుగా పోలీసులకి మేము బట్టలు ఊడదీయిస్తాము అని ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు అది కరెక్ట్ అంటారా? పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దిగెళ్తూ వాళ్ళు అన్న మాటలు ఆఫ్ ద రికార్డు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటా ఏంది ఈయన బట్టలు ఎప్పు తీసేది, ఎవరు బట్టలు ఎప్పు తీసేది, 8 నెలలు అయిందా ఈయన బట్టలు ఎప్పు తీసి జనం అన్నారు. జనం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బట్టలు ఎప్పు తీసి 8 నెలలు కాలేదే, ఇంత నిస్సిగ్గుగా ఇంత బరితెగింపుగా ఈ విధమైనటువంటి ఉన్మాద వ్యాఖ్యలు చేస్తుంటే ఎలా చూడాలా? మొన్న అనుకుంటాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదో సమీక్ష చేశారు, ఒక 4-5 పథకాల మీద సమీక్ష చేస్తూ మళ్ళా ఆయన ఏమన్నారు, పీపుల్ ఫస్ట్ అనేది అన్నారు. అది మొదటి నుంచి అంటున్నాడు. ఈ ప్రభుత్వం యొక్క ఒక ఎజెండాగా తీసుకుంది ఏంటది? పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు. అంటే మన అపోజిషన్ పార్టీ అనకూడదే, ఏది జగన్మోహన్ రెడ్డి ఈయనేంటి రౌడీస్ ఫస్టా, గుండాస్ ఫస్ట్, సైకోస్ ఫస్ట్ ఈయనకి? అది కనీసం జనం ఎలా ఆలోచిస్తున్నారు నా గురించి, నేను చేస్తున్న వ్యాఖ్యల గురించి, నా భాష గురించి, నా హావభావాల గురించి, అదే ఆ ఇంగితమే లోపించటం ఇవాళ ప్రారంభం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ చాలా దురదృష్టం. ఏది ఒక సరైనటువంటి ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం ఇవాళ ప్రజలు చేసుకున్నటువంటి ప్రారంభం. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఎక్కడ మాట్లాడాలమ్మా? రేపు అసెంబ్లీ జరుగుతోంది, ఇప్పుడు 24 నుంచి అసెంబ్లీ ప్రారంభం. వెళ్ళండి అసెంబ్లీలో నిలదీయండి. ఏది మీరు మాట్లాడుతుంది ఇప్పుడు ఈ బట్టలు తీయటం అంతా కూడా అక్కడికి వెళ్ళి చేయి. అరే ఇప్పుడు ఈ అధికారం లేకపోయినా అధికార యంత్రాంగం బెదిరించే ఈ ట్రెండ్ ని ఎలా చూడాలి? గతంలో ఆయన అప్పట్లో 2019 ముందు ఇలాగే చేస్తే దాన్ని అందరూ హీరోయిజం గా ఫీల్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చెన్నుపాటి గాంధీ ఎవరో ఒక కేసు, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, సబ్జెక్టు కరెక్షన్, చెయ్యి తగిలింది కన్ను పోయింది అన్నారు. డీజీపీ సిపి ప్రెస్ మీట్ పెట్టి చెయ్యి గుద్దితే కన్ను పోయింది అనేది అందరు. ఆ అధికారంలో ఉన్నప్పుడు యంత్రాంగంతో అలా ప్రవర్తించారు, నమ్మకం లేదు అని అన్నారు. ప్రతిపక్షంలో ఇప్పుడు ఏకంగా బెదిరింపు.
ఈవీఎంలోకి పాము దూరింది, నాలుగేసి కొట్టాడనట. ఇప్పుడు ఇప్పుడు ఈయన పోలీసుల్ని బెదిరించటం అమ్మా, ఇది వంశీ అనేది వంకే. ఏది వంశీ వంకతో జగన్మోహన్ రెడ్డి నిన్న బెదిరించింది ఎవరిని? కల్తీ నెయ్యిపై విచారిస్తున్న సిబిఐని బెదిరించాడు. ఏది ఈ విజయ్ పాల్ RRR హత్యాయత్నం ఆ కేసు విచారిస్తున్నటువంటి సిఐడిని ఆయన బెదిరించాడు. వాసుదేవరెడ్డి ఆ లిక్కర్ మాఫియాని విచారిస్తున్నటువంటి సిఐడిని, వెంకటరెడ్డి ఆ మైనింగ్ మాఫియాని విచారిస్తున్నటువంటి సిఐడిని, ఈ వంశీ ఈ బ్యాచ్ ఈ మట్టి మాఫియాని విచారిస్తున్నటువంటి విజిలెన్స్ ని జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. ఏంటి? మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే, జాగ్రత్త, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అంటే ఏంటి? వంశీ వంకతో నా జోలికి వస్తే అని బెదిరించాడు. యాక్చువల్ గా అయితే నిన్న చేసిన బెదిరింపులకి జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాలి. ఏది? పోలీసుల్ని బెదిరించినందుకు. ఇతనేంటి? ఇతను ఒక బెయిల్ పై ఉన్నటువంటి అండర్ ట్రయల్ ప్రిజనర్. అవును, జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నారు. ఒక 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నటువంటి ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్ ఈ విధంగా పోలీసుల్ని బెదిరిస్తున్నాడంటే ఇంతకన్నా కేసు ఇంకేంటి అసలు? జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇవాళ అసలు తను ఇదో లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన కేసులో వంశీ లోపలికి వెళ్ళాడు. ఇవాళ పోలీసులు బెదిరించినటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అడుగుదాం టీడీపీతో కూడా